Hey guys, subscribe Priyanshika Vlogs. ఈరోజు సాంబార్ చేస్తున్నాము. సాంబార్ కోసం కందిపప్పు, క్యారెట్, చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు, లేడీ ఫింగర్స్, నెక్స్ట్ మునక్కాడ, వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప, నెక్స్ట్ ముల్లంగి, సొరకాయ తీసుకున్నాము. ఇంకా మనకి స్వీట్ పొటాటో, కంద కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేను సుమారుగా ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లోకి. ఆ కందిపప్పుని 2 టైమ్స్ క్లీన్ చేసేసి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. 6 విల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 6 విల్స్ వచ్చినట్లయితే కందిపప్పు అనేది ఉడికిపోతుంది. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని ఆల్రెడీ చూపించిన వెజిటేబుల్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి మనం రాక్ సాల్ట్, కొంచెం కారం కూడా వేసేసేయాలి. రాక్ సాల్ట్, కారం వేయటం వల్ల ఏమవుతుందంటే మనం ప్రతి ముక్కకి కూడా ఉప్పు, కారం అనేది కరెక్ట్గా పడుతుంది. సో సాంబార్లో కూడా మనం తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి ఒక 15 మినిట్స్ పాటు మనం ఉడకనివ్వాలి. సో 15 మినిట్స్ పాటు ఉడికినట్లయితే ఈ ముక్కలు అనేవి అన్నీ నీట్గా ఉడికిపోతాయి. ఒక గిన్నె తీసుకుని చింతపండు నానబెట్టుకోవాలి. నేనైతే సుమారుగా ఒక 50 గ్రాముల చింతపండు అనేది నానబెడుతున్నాను. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకోండి. ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసినాయి. నేను ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి మిక్సీలో వేస్తే ఎంత మెత్తగా రుబ్బుకుంటారో అంత మెత్తగా నేను ఆల్రెడీ రుబ్బి పెట్టేశాను. సో మనం వేరే గిన్నెలో మనం ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఒకసారి చూద్దాం ఉడికినాయో లేవో. ముక్కలు కనుక ఉడికినట్లయితే మనం మెదుపుకున్న పప్పు అనేది మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాము. సో ముక్కలు ఉడికిని పప్పును ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ పప్పును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గరిటె తీసుకుని పప్పు వాటర్లో కలిసేంత వరకు మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ ఫాస్ట్గా కదిపినట్లయితే మనకి ముక్కలు అనేవి విడిపోతాయి. సో జాగ్రత్తగా కలుపుకుని మనం స్టవ్ అనేది హైలో పెట్టేస్తాము. హైలో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మనం ఉడకనిద్దాం. సో ఈ మధ్యలో ఒకసారి మనం అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం కదుపుతూ ఉండాలి. మరీ ఫాస్ట్గా కాకుండా జాగ్రత్తగా కదుపుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు అనేది వేసేద్దాం. నేను ఇప్పుడే గార్డెన్లోకి వెళ్ళి ఫ్రెష్గా కరివేపాకు కోసుకొచ్చాను. కరివేపాకు రెమ్మలు కూడా మనం ఈ సాంబార్లో వేసేద్దాము. స్టవ్ ఇంకా మనం హైలోనే ఉంచాము. సో హైలో ఉంచి ఒక 10 మినిట్స్ పాటు మనం బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ అనేది తగ్గిద్దాము. సో నేను బెల్లం కూడా వేసేసాను. సో మరగనిద్దాం. బెల్లం వేసాం కదా, బాగా మరగనించిన తర్వాత మనకి బాగా మరిగింది అని అనిపించిన తర్వాత అప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుందాం. ఇది ఇంట్లో చేసిన సాంబార్ పొడి. సో మనం ఒక తెరిలిన తర్వాత ఈ సాంబార్ పౌడర్ని కూడా మనం వేసేద్దాం. ఈ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలి ఇంట్లో అన్నది వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా తెరులుతుందో. సో మనం స్టవ్ కూడా ఆల్రెడీ హైలో ఉంది. సో అందుకని మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉండడం కోసం. సాంబారు తెరులుతుంది కదా, ఈ తెరులుతున్నప్పుడు మనం స్టవ్ అనేది హై నుంచి మీడియంలోకి పెట్టేసుకుందాం. మీడియంలోకి పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మరగనిద్దాం. ఫ్రెండ్స్ సాంబార్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాం. తాలింపు వేస్తున్నాం దినుసులతో, వెండిమిరపకాయ, వెల్లుల్లిపాయలు కూడా వేసి. ఎస్, ఫైనల్గా సాంబార్ అయిపోయింది. మా వైఫ్కి ఆఫీస్ టైం అయిపోతుంది, అందుకని వేరే గిన్నెలో పెట్టి సాంబార్ని చల్లారుస్తున్నాం. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.